మణిపూర్ ముఖ్యమంత్రి ఇప్పుడంతా జరిగిపోయాక, వందలాది మంది చనిపోయాక, వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యాక, 1.5 ఇయర్స్గా రావణ కాష్టం రగిలాక, జాతిపరమైన హింస మారణహోమం సృష్టించబడ్డాక ఇప్పుడు మెల్లగా అంటున్నాడు సారీ, ఫర్గెట్ అండ్ ఫర్గివ్, ఐ అపాలగైజ్, క్షమించండి, మర్చిపోండి అని. సో నాకు తెలుసు చాలా కుటుంబాల్లో వాళ్ళ బిడ్డల్ని కోల్పోయారు, తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు, తమ ఇల్లు ధ్వంసమయ్యాయి, ఊర్లు ధ్వంసమయ్యాయి, కానీ మర్చిపోండి అంటున్నాడు. మరి మర్చిపోతారా మణిపూర్ ప్రజలు? అసలు ఇప్పటి వరకు May 3, 2023 నుంచి మణిపూర్లో ఈ ఎథనిక్ వైలెన్స్ చెలరేగింది. మేతీలకు కుకీలకు మధ్య జరిగిన ఈ ఎథనిక్ వైలెన్స్లో కుకీ ప్రజలు అసలు బెరాన్ సింగ్ మణిపూర్ ముఖ్యమంత్రి నమ్మే పరిస్థితిలో లేరు. ఆయన బహిరంగంగానే మేతీలకు అనుకూలంగా ఉన్నాడు అని వాళ్ళ విశ్వాసం. 2 జాతుల మధ్య ఘర్షణ జరిగినప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు లా అండ్ ఆర్డర్ను, రాజ్యాంగాన్ని కాపాడాలి తప్ప ఏ ఒక్కరి వైపు ఉండకూడదు. మేతీలు అన్యాయానికి గురైతే ఖచ్చితంగా మేతీల పక్షాన్ని ఉండాల్సిందే, కుకీలు అన్యాయానికి గురైనప్పుడు కుకీల పక్షాన్ని ఉండాల్సిందే. కానీ అలా కాకుండా జాతిపరమైన హింసలో రాజ్యమే ఒకవైపు స్టాండ్ తీసుకుంటే ఇక ఆ జాతిపరమైన హింస ఏ స్థాయికి వెళ్తుందన్న దానికి మణిపూర్ ఉదాహరణ.